పగ తీర్చుకోవాలనే కోరికతో గుండె బరువెక్కిన డాక్టర్ స్మిత్ హాస్పిటల్ కారిడార్లో నడుస్తున్నప్పుడు క్రిమిసంహారక వాసన గాలిని నింపింది. అతని సహచరులలో ఒకరైన డాక్టర్ జాన్సన్ అతనికి అన్యాయం చేశారు. అతను తన పరిశోధనను నాశనం చేశాడు మరియు అతని క్రెడిట్ను దొంగిలించాడు. డాక్టర్ స్మిత్ కోపంగా ఉన్నాడు, కాని అతను తన సమయాన్ని వెచ్చించాడు, సమ్మె చేయడానికి సరైన క్షణం కోసం వేచి ఉన్నాడు. డాక్టర్ జాన్సన్ తీవ్రమైన అనారోగ్యం నుండి కోలుకుంటూ ఆసుపత్రి బెడ్పై పడుకున్నప్పుడు ఆ క్షణం వచ్చింది. స్మిత్ తన ప్రతీకారం తీర్చుకోవడానికి పన్నాగం పన్నుతున్న సమయంలో అతని స్నేహితుడు మరియు సహోద్యోగి వలె నటిస్తూ డాక్టర్ జాన్సన్ను జాగ్రత్తగా చూసుకున్నాడు. అతను డాక్టర్ జాన్సన్ యొక్క మందులను నిర్వహిస్తూ ఉన్నాడు, నెమ్మదిగా అతనికి ప్రాణాంతకమైన మార్ఫిన్ మోతాదుతో విషం ఇచ్చాడు. డాక్టర్ జాన్సన్ తీవ్రమైన నొప్పితో ఫిర్యాదు చేస్తున్నాడు మరియు డాక్టర్ స్మిత్ మరణానికి అంచున ఉన్నంత వరకు అతనికి మరింత ఎక్కువ మందులను అందించడం పట్ల సంతోషం వ్యక్తం చేశాడు. డాక్టర్ స్మిత్ జాన్సన్ పడకపై నిల్చున్నప్పుడు అతను అతనిని కడుక్కున్న సంతృప్తిని అనుభవించాడు. అతను చివరకు తన ప్రతీకారం తీర్చుకున్నాడు మరియు డాక్టర్ జాన్సన్ త్వరలో చనిపోతాడు. కాని అతను డాక్టర్ జాన్సన్ కళ్లలోకి చూస్తుండగా అతని రక్తాన్ని చల్లగా చేసేది అతనికి కనిపించింది. డాక్టర్ జాన్సన్ తాను అనుకున్న వ్యక్తి కాదు మరియు డాక్టర్ స్మిత్ తన స్వంత కుమార్తె జీవితాన్ని రక్షించగల ఏకైక వ్యక్తిని చంపాడు.